హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ గైస్, వండర్ఫుల్ నోటిఫికేషన్ అన్నమాట. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి మనకు క్లర్క్ ట్రైనీ అనే పొజిషన్కి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. హైదరాబాద్లో ఈ సంస్థ ఉంది. సెలెక్ట్ అయితే పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది, శేరిలింగంపల్లిలో. ఈ సంస్థ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించింది. సో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. సో జాబ్లో చేరగానే 22,500 అయితే శాలరీ ఉంటుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేస్తాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మనం డిస్కస్ చేసుకోబోయే విశేషాలు, ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, శాలరీ స్ట్రక్చర్ ఏంటి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఓకే, సో వీడియోని కూడా డిస్కస్ చేసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు లైక్ చేయడం అంటే జెన్యున్గా వీడియో నచ్చితే, మీకు అర్థమైతే కనుక నోటిఫికేషన్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనే సంస్థ నుంచి రావడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేస్తాను. సో గైస్, ప్రతి ఒక్కరు లింక్స్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు లింక్స్ అయితే చూడండి. సో అందరూ కమెంట్స్లో కమెంట్ చేస్తున్నారు లింక్ లింక్ అని, బట్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే లింక్స్ నేను అఫీషియల్గా పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ క్లర్క్ ట్రైనీ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇది క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకుని దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిపోయింది, ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం దాని గురించి. సో చూసుకున్నట్టయితే మనకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనే సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది, ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఇది వచ్చేసి గోపన్పల్లి విలేజ్, శేర్లింగంపల్లి మండల్ అనమాట, రంగారెడ్డి డిస్టిక్. సో హైదరాబాద్ లో అయితే ఉంది. పిన్ కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఎట్ హైదరాబాద్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా రిక్వైర్మెంట్ ఉంది, బట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే, క్లరికల్ ట్రైనింగ్ మాత్రమే మనకు వచ్చేసి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా క్లరికల్ ట్రైనింగ్ సంబంధించి చూసుకుంటే 1 ఇయర్ అయితే ఇది టెంపరీ ఉంటుంది, తర్వాత ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ ఇయర్ డిపెండింగ్ అపాన్ పర్ఫార్మెన్స్ అండ్ రిక్వైర్మెంట్. మీరు జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మిమ్మల్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ మీరు ఎక్స్టెండ్ చేయాలంటే పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు కాబట్టి మీరు దాని గురించి టెన్షన్ పడద్దు. ఓకే, సో ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఖాళీ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు. నాలెడ్జ్ ఆఫ్ టైపింగ్ అండ్ యూజ్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ కూడా ఉండాలన్నమాట. దాంతోపాటు డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అడిగారు ఇక్కడ. సో క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, గుడ్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ అండ్ విత్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ as క్లర్క్ ఆర్ టైపిస్ట్ ఇన్ గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ ఆటోనమస్ బాడీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విల్ బి ప్రిఫర్డ్. ఓకే, సో గైస్, ఎవరికైతే ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉందో మా ఎక్సెల్లో వర్క్ చేయడం కానీ, డ్రాఫ్టింగ్ స్కిల్స్, మెయిల్ డ్రాఫ్ట్ చేయడం కానీ, అదే క్లర్క్ అండ్ టైపిస్ట్ గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్, వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తామంటారు. ఇది మ్యాండేటరీ కాదు, జస్ట్ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. సో మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లోకి వెళ్ళిపోతే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళందరికీ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ అంటే ఏంటంటే టైపింగ్ టెస్ట్ చెక్ చేస్తారు మోస్ట్లీ. ఓకే, సో జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఆల్ ద అబవ్ పోస్ట్స్ ఆర్ టెనబుల్ ఎట్ టిఐఎఫ్ఆర్ హైదరాబాద్. సో ఈ పొజిషన్స్ అన్ని హైదరాబాద్ లొకేషన్లో మాత్రమే క్లియర్గా మెన్షన్ చేస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద అబవ్ పోస్ట్ ఆర్ లైబుల్ టు బి ట్రాన్స్ఫర్ టు అదర్ సెంటర్స్, ఫీల్డ్ స్టేషన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇఫ్ రిక్వైర్డ్. ఒకవేళ అవసరం పడితే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ కూడా చేస్తామంటున్నారు. ఈ హై శాలరీ కుడ్ బి కన్సిడర్డ్ ఫర్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ ఎట్ సీరియల్ నెంబర్ 1. అది ఓకే, దాని గురించి వదిలేసాను. సీరియల్ నెంబర్ 1 పోస్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సే. సో సీరియల్ నెంబర్ 2కి సంబంధించింది టెన్యూర్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్ వచ్చేసి 1 ఇయర్ డిస్కస్ చేసుకున్నట్టు. ఇది ఎక్స్టెండ్ చేస్తారు ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే. సో ఇంకొకటి ఏంటంటే అవసరం ఉన్నప్పుడు సాటర్డే సండేస్ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ వచ్చేసి జూలై 1 నాటికి కన్సిడర్ చేస్తున్నారు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో మనకు వచ్చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి మీరు ఆ ఏజ్ రిలాక్సేషన్ ఫిట్ అయ్యి మీరు అప్లై చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలంటే అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ దాన్ని పోస్ట్ ద్వారా కూడా పంపించాలి, అలాంగ్ విత్ ద కాపీ ఆఫ్ రిలవెంట్ సర్టిఫికేట్స్. సో ఎవరికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ రిలాక్సేషన్తో మీరైతే 28 ఇయర్స్ దాటి ఉన్నారో వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై చేస్తారు కదా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు మీరు ఏంటంటే
పోస్ట్ చేయాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే, అలాగే అప్లికెంట్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, సెమీ గవర్నమెంట్ సెక్టర్ వచ్చేసి మస్ట్ అప్లై టు ప్రాపర్ ఛానల్. ఎన్ఓసి కూడా వాళ్ళతో మీరైతే తీసుకొని ఉంచాల్సి ఉంటుంది. హవెవర్ అడ్వాన్స్ కాపీ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ రిలవెంట్ ఎంక్వైరీ మే బి సబ్మిటెడ్ బై పోస్ట్. సో గవర్నమెంట్ జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అది ప్రింట్అవుట్ తీసుకొని దాంతో పాటు ఈ ఎన్ఓసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి సబ్మిట్ చేయాలి? బై పోస్ట్ అన్నమాట. ఓకే, ఆ పోస్ట్ ఎక్కడ సబ్మిట్ చేయాలని కింద ఇక్కడ ఉంది చూపిస్తా. ఆన్లైన్ అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ బై సెప్టెంబర్ 5th 2025. సెప్టెంబర్ 5th వరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలా. అండ్ అప్లికేషన్ బై పోస్ట్ హూ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ బై పోస్ట్ వచ్చేసి ఇక్కడ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, సర్వే నెంబర్ 36/P, గొప్పన్పల్లి విలేజ్, శేర్లింగంపల్లి మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్ అని ఈ అడ్రస్కి బై సెప్టెంబర్ 5th మీరు పోస్ట్ చేయాలి. ఓకే, సో దాంతో పాటు మీరు కాపీస్ ఏమేమి అటెస్ట్ చేయాలంటే ప్రింట్అవుట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్, ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, ఎలక్షన్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఒకటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని మార్క్ షీట్స్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, కండక్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ సీవీ, కరికులం విట్టే, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అని అవన్నీ పెట్టి పంపించాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఆఫ్లైన్లో ఎవరెవరు పంపించాలి? క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు పంపించాలి, అలాగే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు పంపించాలి, మిగతా వాళ్ళు అవసరం లేదు. సో అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే మీరు ట్రావెల్ చేసి వస్తున్నారో వాళ్ళకు వచ్చేసి సింగిల్ ఫస్ట్ క్లాస్ నాన్ ఎయిర్ కండిషనల్, అలాగే 3 టైర్ ఏసీ ట్రైన్ ఫేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అది సీరియల్ నెంబర్ 1కి. అలాగే ఇఫ్ యూ ట్రావెల్ బై ఎయిర్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సీరియల్ నెంబర్ 1 వరకే ఇస్తారు అది. ఓకే, సో పొజిషన్కి. సో ఈ ఆపర్చునిటీ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా మనకు 6 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో మాక్సిమం ఇయర్స్ వచ్చేసి ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ అనమాట. మనకు టోటల్ అమౌంట్ శాలరీ వచ్చేసి 22,000 అయితే మంత్లీ స్టైఫండ్ రావడం జరుగుతుంది. సో ట్రైనింగ్ ఇచ్చి మరి మనకు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. సో అప్లై చేసేటప్పుడు మాత్రం ఎవరైతే రిలాక్సేషన్ ఉందో, ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్ పనిచేస్తున్నారో వారు మాత్రం ఆఫ్లైన్లో కూడా సబ్మిట్ చేయాలి అప్లికేషన్. సో ఆన్లైన్లో సబ్మిట్ చేసేవాళ్ళు ఫ్రెషర్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్న వాళ్ళందరూ సబ్మిట్ చేయండి ఆన్లైన్లో. అలాగే ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా జనరల్‌లో అప్లై చేస్తున్నారో వారందరూ ఆఫ్లైన్‌లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. ప్రింట్‌ఔట్ తీసి పంపించాల్సిన అవసరం లేదు. ఓకే, సో గైస్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అని అనిపిస్తే గనుక కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో చూసుకున్నట్టయితే ఈ లింక్స్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్‌లో పేస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో దయచేసి టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి అప్లై చేయండి. ఓకే, సో ఇంతటితో వీడియో ముగిస్తున్నాను గైస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.